అందరికీ నమస్కారం. మరి అమెరికా తెలుగు అసోసియేషన్ ద్వారా మనందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన ఈ ఆటకు సంబంధించిన నిర్వాహకులకు, అధ్యక్షులకు, కార్యదర్శులకు, డోనర్స్కి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మరి కార్యక్రమంలో పాల్గొన్న మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్రావు గారు, జడ్జి మాధవరెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు, పెద్దల గవర్నర్లో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రరావు గారు, వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు యాదయ్య, చేవెళ్ళ ఎమ్మెల్యే మూడవసారి. మరి ఇలాంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి తెలంగాణ రాష్ట్రం కోసం మీరందరూ కూడా ఎంతో కృషి చేశారు. అందులో ముఖ్యంగా 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఏది ఏమైనా మరి మనం అందరం కూడా వృత్తాభక్తిగా సాయం చేసినాం. కానీ 14 సంవత్సరాలు అంటే సామాన్యమైన మాట కాదు. మరి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు మరి తెలంగాణ సంస్కృతిని పెంపొందించే విధంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలను పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, సబర్ణ వర్గాల పక్షపాతిగా పాలన అందించి నాయకులు మరి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాధిపతి కేసీఆర్ గారు. నేను మొట్టమొదట 2014లో కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ గాలిలో 9600 ఓడిపోయింది. 2014లో టీఆర్ఎస్ గాలిలో మరి కాంగ్రెస్కి వెళ్ళి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇంకా వేరే సమస్యలు ఏముంటాయి, రాష్ట్రం వచ్చింది. ఇక కేసీఆర్ నాయకత్వం లోపల రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పేసి అప్పుడు నేను జిల్లాలో నేను పరిగెమెల్లి ఇద్దరమే గెలిచినాం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో. మరి ఇక మాకు వేరే దిక్కు లేదని చెప్పేసి అప్పుడు డెవలప్మెంట్ కావాలంటే మరి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన తర్వాత 2018లో కూడా మళ్ళా బీఆర్ఎస్కి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి 33,550తో గెలవడం జరిగింది. అదేవిధంగా నా కాన్స్టిట్యున్సీ పూర్తిగా మూసీ క్యాచ్మెంట్, ఈసీ మూసీ నదుల మధ్యన ఉన్నటువంటి ఏరియా. మరి ఓ పక్క పోవాలంటే మూసీ, ఓ పక్క పోవాలంటే ఈసీ. కాబట్టి డెవలప్మెంట్ కాక చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి లోపల స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలే. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి కేసీఆర్ గారి నాయకత్వం లోపల స్థానిక సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎలాంటి సమస్యలను గుర్తించిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈసీ మూసీ నదుల మధ్యన మరి 10 బ్రిడ్జీలు ఇవ్వడం జరిగింది. 5 బ్రిడ్జీలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక 5 బ్రిడ్జీలు ఉన్నాయి. మరి శ్రీధర్ బాబు దయతో అవి ఆపేసారు వాళ్ళు. ఇప్పుడు మరి For more videos like this, subscribe Big TV channel.